హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే మన వాతావరణ శాఖ అయితే మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు, భారీ వాయుగుండాలు జరిగే వాతావరణ శాఖ అయితే పడబోయినట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణం గురించి మరింత అప్డేట్ తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలు దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ ఏపీ మొత్తం విస్తరించడం వల్ల ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఈ విధంగా కురుస్తూ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీని ప్రభావం రాయలసీమ జిల్లాలో తక్కువగా ఉండడం వల్ల రాయలసీమ మొత్తం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం ప్రతి జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఉంటుందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 65 మీటర్ల ఎత్తులో విస్తరించింది ఉండటం వల్ల దీని ప్రభావం ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉండబోతుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని, ప్రజలు అవసరమైతే తప్పకుండా బయటకు రాకూడదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు పడే ప్రమాదం ఉండటం వల్ల ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఈ వాతావరణ పరిస్థితులు మరికొద్ది రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం ఉందని, అవసరమైతే తప్పని పరిస్థితుల్లో తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మిగతా సిచ్యువేషన్లో ఎవరు కూడా బయటికి రావద్దని తెలిపింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు అల్పపీడనం బలపడి మరో 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని మన భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అలాగే ఉరుములు, మెరుపులు, అతి భారీ వర్షాలు పడే రాయలసీమ జిల్లాలో కూడా మీరు ఖచ్చితంగా అయితే బయటికి రాకుండా అయితే ఉండండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.